శ్రీ సంజీవ దేవ్ గారి స్వీయ చరిత్ర తుమ్మపు రెండవ భాగం 4/9/25. ఆయన కోనాయపాలెం వెళ్ళటం చేరటం వరకు నేను చెప్పుకున్నాను. ఇప్పుడు మాతృవియోగం. నాకు చెల్లెలు పుట్టినట్టు మా అమ్మ చెప్పింది. నా సంతోషం ఎక్కువైంది. చెల్లిని చూడాలని పట్టుబట్టాను. గదిలోకి తీసుకువెళ్ళి చూపించారు. ఆ సగం వెలుతురులో నాకు స్పష్టంగా కనిపించాల. పసి ఏడుపు మాత్రం వినపడింది. అమ్మ మంచంలో నుంచి నా వైపు చాలా జాలిగా చూసి 2 ప్రశ్నలు వేసి, అన్నం తిన్నావా, చెల్లిని చూసావా? నేను తల ఊపి బయటికి పరిగెత్తుకొచ్చి, అమ్మ బాలింతగా మంచంలో అనారోగ్యంతో ఉంటుంది. నా పనులన్నీ అమ్మమ్మ చూసే స్నానం చేయించటం, బట్టలు వేయటం, అన్నం తినిపించడం. నేను ఆడుకోవడానికి స్నేహితుని ఆడపిల్లలు తర్వాత అంతా అయిపోయింది. స్నేహితుల్ని ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా సమకూర్చడం. నేను అమ్మ దగ్గరే పడుకుంటానని గోల చేస్తే ఇదేమో మాటలు చెప్పి మురిపించి తన దగ్గర పడుకునేట్లు చూడటం. ఇదంతా అమ్మమ్మ భారం వహించి. ఒకరోజు అమ్మకు జబ్బు ఎక్కువైందని వైద్యులు కూడా నమ్మకం చెప్పలేకపోతున్నారు. తుమ్మపూడికి విషయం తెలియబరిచామని సన్నగా గుసగసలు ప్రారంభం. అందులో నా ప్రాముఖ్యం నాకు అర్థం కాదు. అమ్మమ్మ నాకు అన్నం పెట్టు నా వైపు చూసి కన్నీరు కాదు. ఎందుకమ్మమ్మ ఏడుస్తావు అన్న. ఆమె జవాబు ఇవ్వాల. అనంతరం నన్ను అమ్మ గదిలోకి తీసుకువెళ్తే అమ్మ నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని చేతితో నెత్తిన సవరించి కన్నీరు కాచి కొంచెం నంగి మాటలు బట్టి అల్లరివాడు నే పోయిన తర్వాత ఎలా చూస్తారు అని. నేను ఇవాళ అమ్మ దగ్గరే పడుకుంటాను ఏడుపు సాగించి అదే అస్పష్ట ధ్వనిలో అమ్మ ఇవాళ నా దగ్గర పడుకుంటే రేపటి నుంచి ఎవరి దగ్గర పడుకుంటావురా అని ఎక్కెక్కి ఏడవసాగి గదిలో ఉన్న వాళ్ళంతా గొల్లున ఏడ్చారు. మరో రోజు సాయంత్రానికి అమ్మ మాటలు కూడా లేకుండా పోయి చూపు మన చూపు కాదని మనుషుల్ని గుర్తించలేకపోతోందని అనుకుంటు. తుమ్మపూడి నుంచి ఎవరైనా వచ్చే వేళ అయిందని కూడా అనుకోడు. కరణం గారు, మనసపు గారు, శాస్త్రులు గారు, ఇంకా ఊళ్ళోని అనేక మంది పెద్దలు అమ్మను చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకి వచ్చి అక్కడున్న నా వైపు జాలిగా చూపులు చూసి మరొకసారి కన్నీళ్లు తుడుచుకొని వెళుతుంది. ఊళ్ళోని స్త్రీలంతా అక్కడే హాజరై ఉన్నారు. నాకు ఏడుపు రావటంలా నిజానికి నాకు ఏడవటం నవ్వటం మాత్రమే తెలుసు. అయితే నవ్వులో సంతోషం ఉందని కానీ ఏడుపులో విచారం ఉందని కానీ తెలియదు. అందువల్ల ఒకసారి సంతోషం కలిగినప్పుడు కూడా నవ్వకపోవడం, విచారం కలిగినప్పుడు కూడా ఏడవకపోవటం జరిగే. అందుకని సంతోషం కలిగినప్పుడు ఏడవటం, విచారం కలిగినప్పుడు నవ్వడం లాంటి పొరపాట్లను కూడా ఏమీ చేసిన జ్ఞాపకం లేదు. సాయంత్రం అమ్మను గుళ్ళుమనే ఏడుపుల మధ్య గదిలోంచి తీసుకొచ్చి తూర్పు అలుగు మీద నేల మీద పడుకోబెట్టడం. మనుషులతో పాటు ఇళ్ల కప్పుల మీద చెట్ల మీద ఉన్న కాకులు కూడా గోల పెట్టి అరవటం. తర్వాత నేను ఆ కాకులను చూస్తూ వాటి రోదన వింటూ కూర్చోవటం. అది గోలగా అరుస్తూ ఎక్కడ స్థిమితంగా కూరింటి కప్పు మీద నుంచి పెంకుటింటి కప్పు మీద, వేప చెట్టు మీద, తుమ్మ చెట్టు కొమ్మల మీద, అక్కడి నుంచి విరిగిన మునగ చెట్టు రోడ్డు మీద, మళ్ళీ దాని నుంచి ఇళ్ల కప్పు మీదకు ఎగరసాగు. ఊళ్ళో పెద్దలంతా మరోసారి వచ్చి మరణించిన అమ్మను చూసి జీవించి ఉన్న నన్ను చూసి కన్నీరు కార్చి, నిజానికి మరణించిన అమ్మ చూసి కార్చిన కన్నీరు జీవించి ఉన్న నన్ను చూసే ఎక్కువ కన్నీరు కార్చారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా బాధపడతారు తమ బంధుమిత్రుల వియోగం వల్ల అని మరణం తరువాత మరణానంతర శాస్త్రం చెబుతాం. కానీ అది ఎంతవరకు విశ్వసనీయ సత్యంగా సుస్థిరం కాదు.
ఒక విశ్వజనీన సత్యం మాత్రం సుస్థిరంగా నిలిచిపోయి చచ్చిన వాళ్ళ వియోగం బతికున్న వాళ్ళు బాధపడప అందువల్ల చచ్చిన వాళ్ళని చూసి వాళ్ళ ఆత్మీయులైన బతికున్న వాళ్ళని చూసి కన్నీరు కార్చడమే ఎక్కువ సబబేము. అయితే జీవించి ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి కన్నీరు కార్చేవారి మీరు దుఃఖించడం మేము ఎందుకు జీవించి ఉన్నామా అని కసురుకునే సమయాలు కూడా ఉంటూ ఉంటాయి. చీకటి పడుతోంది. చీకటి ముదిరిన కొద్ది కాకుల ఏడ్పు తల మనుషుల ఏడ్పు పెరిగింది. అమ్మ తల దగ్గర దీపం వెలుగుతోంది. అమ్మ తల మీద ముసుగు కప్పి ఉంది. తుమ్మపూడి నుంచి ఎవరెవరో వచ్చారు ఏడుస్తూ. నన్ను అక్కడ లేకుండా ఇంకా దూరంగా తీసుకువెళ్ళి చచ్చిపోవడంతో ఉన్న ప్రాముఖ్యం నాకు అర్థం కాదు. అయినా ఆ మాటలు ఏదో భయంకరత సాగి అమ్మ మరణించడంలో ఉన్నదో ఇంకా అప్పటికి తెలియదు. చచ్చిపోవడం అంటే ఎక్కడికి పోవడం, ఎందుకు పోవడం, మళ్ళీ ఎప్పుడు తిరిగి రావడం అనే ఆలోచన తట్టసాగి ఈ సంగతులను ఎవరిని అడిగి తెలుసుకునే సమయం కూడా కాదు. ఎవరు తీరికలో ఉన్నట్టు కనపడు. అందరూ ఆందోళనలో తిరుగుతున్నారు. ఆ రాత్రి నాకు అన్నం పెట్టలేదు. పెట్టినా కూడా తినేవాళ్ళనో లేదు చెప్పలేదు. కోనాయపాలెంలో మా పెద్ద తల్లి గారింత ఎవరి దగ్గర గుర్తులేదు. ఆ రాత్రి పడుకున్న అమ్మను ఆ రాత్రి దహనం చేశారు. రెండవ రోజు కూడా నన్ను అమ్మమ్మ గారింటికి తీసుకుపోల. మా పెద్దల్లిని అడిగాను అమ్మ ఎక్కడ. ఆమె నన్ను ఒళ్ళో తీసుకొని బావులమని ఏడ్చి ఆమె కంటి నుంచి నీరు ప్రవహిస్తూనే అమ్మమ్మ దగ్గరికి పోవాలని చెల్లిని చూడాలని ఏడుపు మొదలుపెట్టాను. కానీ తినడానికి ఏమో పెట్టి ఏడుపు మాన్పించే ప్రయత్నాలు చేశాను. నేనేవి తినలేదు, ఏడుపు మానను. తుమ్మపూడి నుంచి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. మూడవ రోజు నన్ను మళ్ళీ అమ్మమ్మ గారింటికి తీసుకుపోయారు. అమ్మమ్మ మా పెద్ద తల్లుల కూతురు నన్ను చూసి ఒకటి నాకు ఏడు మాత్రం రాల. నిర్ఘాంతపోయి చూస్తూ ఊరుకొని ఎవరన్నా ఏడుస్తుంటే వాళ్ళు ఏడుస్తారు. ఏడుపు రాదు. ఎవరు ఏడవనప్పుడే నాకు ఏడుపు వస్తుంది. జ్ఞాపకం వెళ్ళి ఉయ్యాల మంచంలో నిద్రపోతుంది చెల్లిని చూసే వరకు అమ్మ జ్ఞాపకం వచ్చి అమ్మ ఏది అని అడిగి అక్కడున్న వాళ్ళు ఆగిపోయిన ఏడ్పు మళ్ళీ వచ్చి ఆ రోజు మొదలు చెల్లి దగ్గర నుంచి రాత్రి మగళ్ళు కదిలేవాడిని పగలు రాత్రి కూడా చెల్లి మీద చెయ్యేసుకొని పడుకుని తర్వాత అమ్మ ఏదని అడగటం కూడా మాని చెల్లితోనే అమ్మను చూడసాగి అమ్మమ్మ మొదలైన వాళ్ళని నేను లేనప్పుడు ఏడుస్తూ నన్ను చూడగానే ఏడుపులు మింగే కన్నీళ్లను తుడుచుకునేవాడు. చెల్లిని నన్ను చూసి ఒక్కొక్కసారి ఏడ్పు ఆపుకునేవాడు. రోజులు గడిచిపోతున్నాయి. ఇంట్లో ఏడ్పులు క్రమేణా వెనకబడుతున్నాయి. చెల్లితోనే కాలం గడపడం. చెల్లిని ఉయ్యాల మంచంలో ఊపుతుండేవాడిని. చాలా పెద్ద ఊపులు ఊపేవాడు. అంత పెద్ద ఊపినప్పుడు ఉయ్యాల మంచం గోడకు కూడా కొట్టుకొని దాంతో చెల్లి ఎద్దగా ఏడ్చి అమ్మమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి చెల్లిని ఎత్తుకొని పోదా. మా పెద్ద తల్లి భర్త చిరుమామిళ్ళ వెంకట సుబ్బయ్య గారిని కూడా కోనాయపాలెం అంటే మేము సర్వీసులో 1963లో సర్వీసులో చేరిన కోనాయపాలెం అంటే అందరికీ భయం. ఎందుకని పనిష్మెంట్ ఏరియా. ఎవరు అక్కడికి వెళ్ళేవాడు కాదు. వెళ్ళినా 4 రోజులు పనిచేసి సెలవు పెట్టి మళ్ళీ వచ్చేసేవాడు. ఇక్కడ ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తాను. నా అదృష్టవంతు నాకు ఎప్పుడు ఆ ఊరు పడల. మా మేనమామ శాఖమూరు పార్థసారథిగా పేద వయసులో ఉన్నందుకు వీరింటి వ్యవహారాలు కూడా మా పెద్ద తండ్రి గారే వెంకట సుబ్బయ్య గారే చూశారు. తల్లి లేని నన్ను కూడా ఆయన గారే ఎత్తుకొచ్చుకుని బజార్లోకి నలుగురిలోకి తీసుకువెళ్ళి తనకు వచ్చే దుఃఖాన్ని కూడా నా ఎదుటదా నాకు ఏవో కథలు చెప్పి ఈ విధంగా అమ్మ లేని లోపాన్ని పూరించ ప్రయత్నించి అమ్మమ్మ ఇద్దరు పెద్ద తల్లులతో పాటు మా పెద్దండ్రి కూడా నా భారాన్ని వహించారు. క్రమేణా మిగతా వారందరికంటే వాళ్ళ దగ్గరే ఎక్కువ చదువు ప్రారంభం.
వారుండే ఇంటి కోట అని పిలిచేవారు. అందువల్ల ఆయన కోటలో బాబు అనే పేరుతో పిలిచేవారు. ఎండలు, వడగాలి, సెగలు, పొగలు అంటూ అందరూ ఇస్రో అని బాధపడేవారు. వాటి పేర్లు వినడం తప్ప ఆ ఎండలేమిటో, వడ ఏమిటో, పొగలేమిటో, వాటి వల్ల కలిగే బాధ ఏమిటో నాకు తెలిసేది. దాహం మాత్రం తెలిసే, విపరీతంగా నీళ్లు తాగితే ఆకలి మాత్రం తెలిసేది. ఒక సాయంత్రం మబ్బులు బట్టి పెద్దగా ఉరుములు, మెరుపులు, గాలి, దుమ్ము విజృంభించాయి. అదే మొదటిసారి నేను అటువంటి భీభత్స దృశ్యానితో. ఇల్లంతా దుమ్ము నిండిపోయి, చెవులు పగిలిపోయేలా ఉరుములు, కళ్ళు గుడ్డివయ్యేట్లుగా మెరుపు. ఆ ఇంటిలో చెవులు వినలేకపోయే, కళ్ళు చూడలేకపోయే. చెవి ద్వారా, కంటి ద్వారా హృదయంలోకి భయం ప్రవేశించింది. కళ్ళు గట్టిగా మూసుకొని కోటలో బాబు ఒళ్ళో పడుకొని. భయం సాధారణంగా మానవులో భయాన్నే కలిగిస్తుంది. గుండెను దడదడలాడిస్తుంది, శరీరాన్ని వణికిస్తుంది, ప్రాణాన్ని నీరసపరుస్తుంది. ఈ విధంగా ఇంకెన్నో చేస్తుంది. కానీ భయం క్రమేణా మరో పని కూడా చేస్తుంది. భయం కొంతసేపటి ధైర్యాన్ని సృష్టిస్తుంది. దీన్నే మనోవిజ్ఞానంలో ప్రతిక్రియ జరగటం అంట. నాకు ఆ సమయంలో అదే జరిగింది. ఇంకా ఉరుములు, మెరుపులు ఉగ్ర రూపం దాల్చేవను. కానీ నేను మా బాబుగారి ఒళ్ళోంచి లేచిపోతే కళ్ళు తెరిచి మెరుపుల్ని చూశాను. చెవులు నెక్కించి ఉరుములు వినసాగి. అంతటి ప్రళయ కల్లోలంలో నా ఇంట్లో నుంచి బయటికి అడుగు మీదకు పరిగెత్తి వెళ్ళి, కానీ మా బాబుగారు వెంటనే వచ్చి నన్ను ఇంట్లోకి తీసుకొచ్చారు. నేను ఇంటిలోకి వచ్చిన కొంతసేపటి అవి కాంతితో తరుక్కున మెరిసి పెళ్ళమని మహాభయంకరమైన ధ్వనితో ఆకాశం బద్దలపై ఎక్కడో ఊరికి అవతలగా పిడుగు పడింది అన్నారు. బట్టి ఉరుములు, మెరుపులు, పిడుగులే కానీ వర్షం మాత్రం పడలేదని, వర్షం పడితే తొలకరి అయ్యేదని, తొలకరి అయితే పైర్లు పండేవని, పైర్లు పడేవని పెద్దలు చెప్పుకోసాగి. ఆ రాత్రి కూడా రోజులాగా బయట ఆకాశం కిందనే పడుకొని మేఘాలు గాలికి తేలిపోయాయి. చీకటితో సందిన ఆకాశంలో మిలమిల మెరుస్తూ నక్షత్రాలు గోచరిస్తూ, నేనున్నది భూమి అని కానీ, అది ఉన్నది అంతరిక్షంలో అని కానీ నాకేం తెలియదు. నేను పడుకున్న మంచానికి వాటి గోళాలకు మధ్య అనంత దూరం నాకు పట్టలేదు. నేను కూడా ఒకే తాగున నన్ను ఆనుకొని, అవి వాటిని ఆనుకొని నేను ఉన్నానని భావించాను. అవి నాకు తెల్లగా చేతికి తగులుతున్నట్లే అనుభూతి చెంది. ఈ విధంగా ఆ సమయాన దూరం అనే భౌతిక అవరోధాన్ని దాటగలిగి. అమ్మ చనిపోయినప్పటి నుంచి చెల్లి ఇప్పుడు కొంచెం పెద్దదయిందని తెలుసుకొని, చెల్లికి నెల వెళ్ళి 2వ నెల వచ్చిందల్లా కళ్ళు పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పెద్ద కళ్ళను ఇంకా పెద్దవి చేసి నా ముఖం వైపు చూసే. తల్లిలో నేను అమ్మను చూస్తుంటే చెల్లి నాలో అమ్మను చూసేది కాబోదు. కోటలో బాబు నన్ను ఊరిలోకి తీసుకుపోవడం మొదలుపెట్టిన తర్వాత పగలు ఎక్కువసేపు చెల్లి దగ్గర కూర్చునే అవకాశం కూడా అలవాటు తగ్గిపోయి, చెల్లి నుంచి దూరంగా ఉండటం ఎక్కువైన కొద్ది చెల్లికి దగ్గరలో ఉండాలని ఆకాంక్ష బలీయమై, చెల్లికి దగ్గరలో ఉండాలి ఆకాంక్ష బలీయమైన కొద్ది చెల్లిని చూడగానే కలిగే ఆనందం ఎక్కువై, ఈ చెల్లిని కంటే నీవే ఎర్రగా ఉన్నావు అని ఎవరైనా అన్న వాళ్ళ మీద నాకు కోపం వచ్చేది తీవ్రంగా. అప్పుడు వాడు మరీ మాటలు మార్చి, లేదులే నీకంటే నీ చెల్లె ఎర్రగా ఉంది అన్నప్పుడు సంతోషం. అది గొప్పదనం అనే స్వార్థాన్ని దాటి తన గొప్పదనాన్ని అతను గుర్తించి ఆనందించేట్టు చేస్తుంది మనిషిని ప్రేమ. అక్షరాబ్జ ఆకాశం అంతా మేఘాలతో నిండి ఏకధారగా వర్షం పడుతుంది. కోనాయపాలెం బజారు వాగులు ప్రవహిస్తున్నాయి. వర్షం ఎప్పుడు వెలుస్తుందా, ఆ నీళ్లలో ఎప్పుడు పాడుదామా అని తహతహలాడుతున్నా. కొంతసేపటికి వర్షం వెలిసింది. బజార్లలోని ప్రవాహంలోకి పరిగి నీళ్లలో పడి బట్టలు తడుపుకొని ఏడుస్తూ ఇంటికి వచ్చే వరకు ఇంటి వాతావరణం మరో విధంగా. 3 మాసాల చెల్లికి రాత్రి నుంచి జబ్బు చేసి
ఆ పూట ఎక్కువై కళ్ళు సగం తెరిచి మాత్రమే చూస్తున్నదని పేరే కానీ అది చూడకపోవటంలో లెక్క. ఆ చూపు మధ్యలోనే నిలిచిపోతాం, కానీ మన వరకు అది రావడం లేదు. ఎవరివో రకరకాల మందులు పోస్తున్నారు. క్రమేణా చూపులోని సజీవత్వం తగ్గిపోయి కళ్ళు మూతపడ్డాయి. నేను చూస్తుండగానే కొంచెంసేపట్లో పూర్తిగా కన్ను మూసి ఇంట్లో అందరూ గొల్లుమన్నారు. నాకు కూడా ఏడ్పాగల. అమ్మ మరణించినప్పుడు నేను ఇప్పటికంటే 3 మాసాలు చిన్నవ. అప్పుడు అంతగా ఏడ్పురాల. అమ్మ మరణించేప్పటికంటే ఇప్పుడు 3 మాసాల పెద్దవాణ్ణి. చెల్లి మరణానికి ఏడ్చారు. ఇంట్లో అందరూ చెల్లి అమ్మ దగ్గరకు పోయిందని దుఃఖించారు. నేను కూడా చెల్లి వెంట అమ్మ దగ్గరకు పోతే ఎంత బాగుండు అనుకో. 1 గంట కిందటి వరకు కదులుతూ మెదులుతూ చూస్తూ వింటూ మందులు చప్పరిస్తూ ఉన్న చెల్లి ఇప్పుడు కదలక మెదలక చూడక వినక మందులు చప్పరించక ఒక పదార్థంగా గడిపడి మనుషుల జీవితాలు ఇటువంటి మార్పులు రావడం ఎందుకనో. మరణం అంటే అమ్మ మరణించినప్పుడు భయం కలగల, కానీ చెల్లి మరణించినప్పుడు భయం కలి. మరణంలోని ఆ రహస్యం ఇంకెంతో రహస్యమయంగా తట్టసాగి చెల్లిని ఎవరో ఒక మనిషి వచ్చి గుడ్డ కప్పి బయటకు ఎత్తుకు వెళ్ళారు. ఇక అంతే, చెల్లి మళ్ళీ ఇంట్లోకి రాలే. శాశ్వతంగా అదృశ్యమై అమ్మ లేని ఇల్లు చెల్లి ఉన్నప్పుడు అంతగా శూన్యం. ఇక అమ్మ చెల్లి ఇద్దరూ లేని శూన్యమైపోయి ఇక ఇంటిలో ఆ బాబుతో నేను ఒక్కడే మిగిలి. నేను కూడా చనిపోతే అమ్మమ్మ మామయ్య మాత్రమే ఉంటాయి. ఇంటిలో వాళ్ళిద్దరూ కూడా మరణిస్తే ఇల్లు మాత్రమే ఉంటుంది. మరి ఇల్లు కూడా మరణిస్తే ఊరిలోని మిగతా ఇళ్ళన్నీ ఉంటాయి. ఆ ఇళ్లలోని మనుషులంతా కుక్కలుంటాయి. రాత్రి భయంకరంగా గోదన చేస్తున్న నక్కలు, కాకి గోల చేస్తూనే కాకులుంటాయి. కాలిగాండ్ర బర్రెలుంటాయి. పొలాలు ఎరువు కడుతున్న గొర్రెలుంటాయి. ఇంకెన్నో ఉంటాయి. ఇంతమంది ఉంటున్నప్పుడు మనం మాత్రం ఎందుకు ఉండకుండా పోవాలి? కనుక నేను ఉండాలి, అమ్మమ్మ ఉండాలి, మామయ్య ఉండాలి, మేమంతా ఉంటున్న ఇల్లు కూడా. ఇంకా చిన్నవాడు, నాకు 4 సంవత్సరాలు దాటి 5 వచ్చి అందరికంటే నేను పెద్దవాడిని అయినట్టు అనుకున్నాను. కానీ మామయ్య క్రింద నిలుసునే గది తలుపు గొళ్ళెం వేసే. నేను తలుపు పైకెక్కితే కానీ నాకు గొళ్ళెం ఉండే ఆడేదిగా. అప్పుడు తెలిసింది నేను చిన్నాడినే కానీ పెద్దవాడిని కాదు. పెద్ద తల్లి గారి కోటకు కోట అని పేరే కానీ నిజంగా కోట కాదు. పూర్వం అది కోట అట. మామయ్య గారి ఇంటికి ఒంటరిగా పోవటం రావటం మొదలుపెట్టి దారిలో కుక్కలు ఎదురుపడ్డప్పుడు మాత్రమే కొంచెం జగ్గి మళ్ళీ వెంటనే ధైర్యం తెచ్చుకొని ఇజ్జు అంటూ చిటికలు వేశారు. అవి దగ్గరకు వచ్చి తోక ఊపు నా చేతిని నాకి చూసి ఇక బజార్లో కూర్చున్న పెద్దలందరూ కదిలేని పిల్లవాడి మీద కుక్కలకు కూడా జాలేమని అంటూ నా వేళ్ళు నాకుతున్న కుక్కలు ఎంతవరకు బోధపడిందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పూర్తిగా అర్థమని. ఆ ఇంటిలో అన్నం తినక గోల చేస్తే మా ఇంటికి ఇక్కడ గోల చేస్తే అక్కడికి తీసుకెళ్ళి అన్నం పెట్టేవి. అక్కడి పెద్ద తల్లి ఇక్కడ అమ్మమ్మ కూడా అన్నం పెడుతూ కన్నీళ్లు కార్చారు. మళ్ళీ నేను చూడగానే కన్నీళ్లు తుడుచుకొని నవ్వు ముఖం పెట్టే ప్రయత్నం చేసి ఊళ్ళోని ఇరుగు పొరుగు ఆడవారు కూడా నన్ను చూసి కంటదడి పెట్టేవారు. ఈ విధంగా అక్కడి వారందరి జాలికి పాత్రుడయ్యి ఒకరోజు మధ్యాహ్నం అమ్మమ్మ కొట్లో బాబు కూర్చొని 5వ సంవత్సరం వచ్చింది కదా, అక్షరాభ్యాసం చేయించి బడికి పంపడం అలవాటు చేస్తే బాగుంటుంది అనుకుని. బడి అనే పేరు మాత్రమే కాక బడి అనే వస్తువు కూడా నాకు తెలుసు. కొట్లో బాబుగారి కోటకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది బడి. చుట్టూ చెట్టు, నల్లని గేటు, ఎర్రని పెంకుల కప్, దాని మీద తెల్లని సున్నపు పట్టు. ఇది బడి. ఆ బడిని మరో పేరుతో కూడా పిలిచేవారు, స్కూల్. ఎక్కువ మంది స్కూల్ పేరుతోనే వాడేవారు. ఇక దాని హెడ్ మాస్టర్ అయిన మునిపల్లి శ్రీరాములుగా కోట పక్క ఇంట్లోనే కాపురం. ఇంట్లో చాలామంది ఆడపిల్లలు ఉండేవారు.
వాళ్ళంతా నన్ను ప్రేమగా చూస్తూ ఇంట్లోకి తీసుకుపోయి తినడానికి ఏమైనా పెడుతూ ఉండేవారు. హెడ్ మాస్టర్ గారు కూడా చాలా ఆప్యాయంగా చదువుగా పలకరించేవారు. ఒకనాడు హెడ్ మాస్టర్ గారి బాబు గారి దగ్గరికి పంచాంగం తెచ్చి అక్షరాభ్యాసం చేయడానికి ఏదో రోజు నిర్ణయించారు. వెంటనే బాబు గారు అక్షరాభ్యాసం ఫలానా రోజున జరుగుతుంది కనుక రావాల్సిందని తుమ్మపూడికి ఉత్తరం రాశారు. అక్షరాభ్యాసం అనే పేరులో ఏదో ఆకర్షణ కనపడి ఆ ఆకర్షణ తోడుగా ఏదో తెలియని భయం, ఆకర్షణ కలగడానికి భయం తట్టడానికి కూడా ఉన్న కారణాలు మాత్రం తట్టేవి కావు. ఆ హేతుక ఆకర్షణ అహేతుక భయం అహేతుకాలు సహేతుకాలుగా మారితేనే కాదు ఆకర్షణలోని ఆనందం భయంలోని బాధ నశించవు. ఆకర్షణలోని ఆనందం నశి ఆకర్షణలోకి భయం ప్రవేశించడం, భయంలోని బాధ నశించి బాధే అవుతుంది. ఆనందం ప్రవేశించడం జరిగిన లాభం. బాధ అనేది ఆకర్షణలో ఉన్న అది బాధే అవుతుంది. భయంలో ఉన్న బాధ కనుక అది దానిలో ఉండరాదు, దీనిలోనూ ఆనందం నిజానికి దేనిలోనూ నశించాల్సిన ఆనందంలో ఉన్నది ఆనందమే, భయంలో ఉన్నది అక్షరాభ్యాసం రోజు వచ్చి పట్టుగుడ్డలు తల మీద జరి టోపీ పెట్టి పేట మీద కూర్చోబెట్టి మంత్రాలు మొదలైన తంతంతా జరుపుతుంది. సమయాన కూడా అక్కడున్న వాళ్ళంతా కంట నీరు పెట్టారు. ఇటువంటి శుభముహూర్తం చూసి సంతోషించడానికి తల్లి లేకపోయింది. ఈయనవాళ్ళు ఆవేదన బియ్యం మీద అక్షరాలు రాయించారు. హెడ్ మాస్టర్ గారు వచ్చి పిల్లలకు పలపులు కలపలు బలపాలు పంచి పెట్టిస్తున్నారు. అంతా అయిన తర్వాత లేచి పెద్దల దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టాల్సి వచ్చేసరికి చాలా బిడియపడ్డా. ఆ బిడియం ముదిరి ఏడ్పుగా ఎక్కెక్కి ఏడ్చారు. దాంతో కార్యక్రమ నమస్కారాలు లేకుండానే ముగిసి హెడ్ మాస్టర్ గారు వెంట పెట్టుకొని బడికి తీసుకువెళ్ళి తన కుర్చీ వెంబడి ఉన్న కొయ్య పెట్ట మీద కూర్చోబెట్టి ఎంతో వాత్సల్యంతో దిద్దించారు. నేను తల పైకెత్తకుండానే దిద్దసాగారు. తల పైకెత్తి మిగతా పిల్లల వైపు చూస్తే సిగ్గేసి నవ్వకుండా గంభీర ముద్రలో కూర్చున్నవాడు చూస్తే ఏమనిపించేది. కానీ నాయి వైపు నవ్వు ముఖంతో చూసిన పిల్లలను చూస్తే సిగ్గొచ్చేది. కొంచెం సేపటికి ఇంటి నుంచి పని మనిషి వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి పోయి అన్నం తింటూనే ఆడుకుంటూను చదవటం, వేలితో ఆకాశంలో అక్షరాలు వ్రాయబోవటం ప్రారంభించి అక్షరాలు చదవటంలో వ్రాయటంలో కూడా ఒక ఆనందం లభించసాగి అక్షరాల పేర్లు సంగీతంలాగా వినిపి అక్షరాలు బొమ్మల్లాగా కనిపించసాగి అక్షరాల గుంపును నాట్యం చేస్తున్నట్టు పోయి బంటి ఒంటి పూట బట్టి హెడ్ మాస్టర్ గారు రోజు ఉదయం మా తమతో కూడా తను తీసుకొని బడికి తీసుకువెళ్ళి తమ పక్కనే ఉన్న కొయ్యబెట్ట మీద నన్ను కూర్చోబెట్టుకొని అక్షరాలు వాటిని దిద్దించడం, వచ్చిన వాటిని రాయించడం, చదివి చేసేవారు. హెడ్ మాస్టర్ గారితో రావడం, వారి వద్దనే కూర్చోవడం, ఆయన మీద ప్రత్యేక వాత్సల్యం చూపడం మొదలైన వాటి మూలంగా బడిలోని మిగతా పెద్దలు మంత్రులు విద్యార్థులు నన్ను ప్రత్యేక గౌరవ దృష్టితో చూసేవారు. నాకు నిత్యం ఒక పూట మాత్రమే బట్టి రెండవ పూట ఇంటి దగ్గరే ఉండేవాడు. ఆయన చూపుతో వచ్చిన మంచిదనం మూలంగా ఆయన యందు ఎంతో గౌరవం అనురాగం ఏర్పడ్డాయి. కొద్ది రోజులకే అక్షరాలన్నీ రాయటం చదవటం వచ్చేశాయి. విద్యాభ్యాసంలో లభ్యమైన ఈ ప్రాథమిక సఫలత చూసి హెడ్ మాస్టర్గా మా 2 ఏళ్లలోని పెద్దలు సంతోషి నాకంటే ఎంతో ముందు నుంచి అక్షరాలు దిద్దుతున్న కొందరి ఇంతవరకు అక్షరాలు రాకపోవడం చూసి వాళ్ళ మీద నాకు జాలి కలిగి వాళ్ళ దగ్గర నేను కూర్చొని వాళ్ళని దిద్దవద్దని చెప్పి
అక్షరాలు చూసి వ్రాయటం అలవాటు చేసి చూసి వ్రాయటం, చేతహీన అక్షరాలు చూడకుండా వ్రాయటం కూడా త్వరలోనే వచ్చేశాయి. వాడు నా మీద ఎంతో సద్భావం కనపరిచేవాడు. వాళ్లకు నాకు స్నేహం కుదిరి, కానీ ఆ ముద్దబ్బాయితో నేను స్నేహం చేయడం హెడ్ మాస్టర్ గారికి ఇష్టం లేదు. హెడ్ మాస్టర్ గారి ఈ అయిష్టం నాకు ఇష్టంగా ఉండేదిగా. ఆదివారం వచ్చి ముద్దబ్బాయిలు మా ఇంటికి వచ్చారు. మధ్యాహ్నంలో వాళ్ళ వెంట ఇంట్లో ఎవరికీ తెలియకుండా గ్రామానికి తూర్పుగా ఉన్న చెరువు దగ్గరికి పోయాం. ఆ చెరువు ఇదివరలో దూరం నుంచి చూడటం తప్ప దగ్గరికి ఎప్పుడూ పోరా. చెరువు నానుకునే ఒక శివాలయం, హనుమంతుడి మండపం, చెరువు కట్ట మీద ఒక మర్రి చెట్టు, ఓడలు దిగి జడలు విరబోసుకున్న దయ్యంలాగా ఉంది. దానికి దగ్గరలో రావి చెట్టు. చెరువులోని నీరంతా బురద. వర్షాకాలం మూలంగా అందరం కలిసి చెరువులో దిగి స్నానం చెయ్యాలని, ఈత ఈదాలని నిశ్చయించుకొని బట్టలు తీసి మెట్ల మీద ఉంచి దగ్గరలోనే బురద నీళ్లలో మణి నాకు నోటిలోకి ముక్కులో చెవుల్లోకి నీరు పోయి ఊపిరి ఆడల. ముక్కు రంధ్రాల నుంచి నీరు కారి ఈ తలంతా తడిసిపోయి విడిచిన బట్టలు మళ్ళీ తగిలించుకొని ఆ నీళ్లు కారుతున్న తలతో ఇంటికి పోయి అమ్మమ్మ చూసి ఆశ్చర్యపోయి సంగతి అడిగితే నిజం చెప్పే. ఇక అది మొదలు ఆ ముద్దబ్బాయిల ఇంటికి రానియ్యవద్దని, వాళ్లతో సహవాసం చెయ్యొద్దని చెప్పడంతో వాళ్ళు నాకు దూరమై ఆ రాత్రి దగ్గు, తొమ్మిడు, కొద్దిగా జ్వరం. చెరువులో స్నానం చేసిన సంగతి కోటకు బాబు కానీ మామయ్య కానీ ఎవరికి కానీ తెలియనీయవద్దని అమ్మమ్మను బతిమాల. ఆమె సరేనని ఎవరితో చెప్పదు. రాత్రి శైత్యభారంతో ఏం తినకుండా పడు. తొలిసాకు రసంతో స్వచ్ఛందం అలగదీసి అమ్మమ్మ నాకు తాగిచ్చి ఆ రాత్రి సరిగా నిద్ర పట్టల. నా ప్రక్కనే పడుకున్న అమ్మమ్మ బుసలతో నిద్రిస్తాం. నాకు రైలు స్టేషన్లో ఎర్ర దీప, ఆకుపచ్చ దీపాలు. అమ్మ జీవించి ఉండడం, అమ్మ మరణించని చెల్లిని జీవించడం, చెల్లి మరణించడం మొదలైన దృశ్యాలను జ్ఞాపకం రాసాగాయి. వీటిలో కొంతసేపు విషాదం, కొంతసేపు ఆనందం పొందా. చిన్ననాటి సరదా. నా కొట్లో కోట బాబుగారి పెరటిలో ఒక రేగు చెట్టు కింద వెడల్పాటి నాప బండ ఉండే. ఆ బండకు భూమికి పెద్ద మధ్య కొంచెం ఎత్తటి రాళ్ళు నిలిచి ఉండటంతో చాలా ఖాళీ. ఆ బండ కింద ఒక నల్లని ఆడ కుక్క 4 నల్లని పిల్లలుంటాయి. ఇక్కడ కుక్క కాక మగ కుక్క ఈనుతుందా అంటే ఈనదురదమే. అందుకే ఆడ కుక్క ఈనిందని, కానీ మగ కుక్క ఈనందల్ల. ఈయన కొద్ది రోజుల వరకు ఆ వైపులకు ఎవరిని రానిచ్చేదిగా. కొన్నాళ్ళైన తర్వాత నాకు మాత్రమే దాని దాపుకు రావటానికి మొదటి లైసెన్సు లభించి 4 పిల్లలు ఒకేసారి తల్లి దగ్గర పాలు తాగుతుంటే నేను నల్ల కుక్క తల మీద చెయ్యేసి దాని చెవుల్లో కూడా వెనక్కి దువ్వుతే ఉండి దాని పిల్లలు పాలు తాగుతున్నందుకు కలిగే సుఖము, లేక తలని నిమురుతున్నందుకు కలిగినటువంటి సుఖమో కానీ అది తన్మయత్వంలో కళ్ళు మూసి పిల్లలు పాలు తాగడం అయిన తర్వాత వాటిని ఎత్తుకొని ఆడించే తల్లి చూస్తూ మురిసిపోతూ తాకాడిస్తూ నా చేతులను నాకే. ఆ పిల్లలు తల్లి ఉన్న పిల్లలు, నేను తల్లి లేని పిల్లాన్ని. అయినా ఆ తల్లి ఉన్న కుక్క పిల్లలు చూస్తే నాకు అసూయ కలిగేది కాదు, ఆనందమే జనించే. తనకున్న కొరత ఇతరులతోనైనా తీరిన ఎంతో సంతృప్తి కలిగి ఆ నల్ల కుక్క ముక్కు కదతలి 2 పూటలా చాలినంత అన్నం పెళ్ళే. నా మటుకు నాకు కుక్క పిల్లలతో ఆడుకుంటున్నా కంటే వాటి తల్లితో ఆడుకుంటున్నప్పుడే ఎక్కువ సంతోషం. ఆ ఆడకుక్క దగ్గర కూర్చుంటే అది ఏదో జాలి దృష్టితో నా కళ్ళల్లోకి చూసి తోక ఊపుతూ కూర్చుని దాని పిల్లలతో కలిసి దాని దగ్గర కూర్చుంటే అమ్మ దగ్గర కూర్చున్నట్టే అనిపించేది నాకు. ఆ కుక్క నోట్లో చేతులు కూడా పెట్టి నన్ను చూడమని పిల్లవాళ్లకు చూపేవాడు. ఒక పిల్లాడు తాను కూడా దాని నోట్లో చేతులు పెడతాను చూడమని చెయ్యి పెట్టేసరి అది భౌమని ఆ చేతిని పీకేసి
రక్తం కారుతూ పరిగెత్తాడు. ఎలుగుబంటి పీర్ల పంజా దగ్గర ఎలుగుబంట్లను కట్టేసి వాటిని తెచ్చిన సాయిబులు అక్కడే అన్నారు వండుకొని తినేవారు. ఎలుగుబంట్లు వెనుకకు ముందుకు ఊగుతూ ఉండడం సరదాగా ఉండే. చూడటానికి రోజంతా అక్కడే కూర్చొని ఎలుగుబంట్లు చూస్తూ వాళ్ళే. జావకాచి బొచ్చెలో పోసి వాటి ముందు పెడితే గుడగుడమండి ఆ జావను పీల్చేయడం ఒక తమాషాగా ఉండే. ఆ సాయిబులు ఎలుగుని తీసుకొని వాటి చేత తమాషాలు చేయిస్తూ ఊరిలో అడుక్కుంటూ ఉంటే మేము కూడా వాళ్ళ వెంట ఊరంతా తిరిగాం. వాటిని ఉదయాన్నే పొలాల మీద తీసుకుపోయి చీమల పుట్టను చూపేవారు. ఎలుగులు పుట్టల దగ్గర నోళ్ళొచ్చి బొసలతో చీమను పీల్చేశారు. కట్టేసి ఉన్నప్పుడు కూడా వాటి మూతల ఇనుప కడియం ఒకటి వేసి ఉండేవారు. ఆ కడియం లేకపోతే చాలా వెడల్పుగా నోరు తెరిచి మనుష్యుల తలలు పగల కొరుకుతాయి. 1వ తరగతి వాచకం చెబుతున్నారు బడిలో. ఎలుగుబంట్లు ఊరిలో ఉన్నన్నాడు పాఠం బుర్రకెక్కలేదు కాదు. పాఠం ముగుస్తుందా, ఎప్పుడు బడి వదులుతారా, ఎప్పుడు పీర్ల పంజా దగ్గరకు పోయి ఎలుగుబంట్లతో వాటిని తెచ్చిన రాయలసీమ సాయుబలతో స్నేహం చేద్దామా అని ప్రాణం కొట్టుకులాడి. ఊళ్ళోకి ఎలుగుబంట్ల సాయిబులు వచ్చిన, బొమ్మలాట్ల వాడు వచ్చిన, వీధి భాగవతులు వచ్చిన, గారడీ వాడు వచ్చిన, బుడబుక్కల వాడు వచ్చిన, పగడి వేసగాడు వచ్చిన, అలాగే పంబల వాడు వచ్చిన, పాములు ఆడించేవాడు పగలు బడి అగేసి రాత్రులలో నిద్ర లేకుండా వాళ్ళ వెంటే ఉండేవాడు. అలాంటి వాళ్ళంతా మాకు ఎంతో ఇష్టమైన వాళ్ళుగా మేము మారాలని ఉండేది కాదు. తాను ఆనందించే వాటన్నిటినీ మనిషి మారాలని ఇష్టపడడు. ఎలుగుబంటిని చూసి ఆనందిస్తాడు మనిషి. పాము ఆడుతుంటే చూసి ఆనందిస్తాడు. విడరుక్కల వాడిని చూస్తే ఆనందిస్తాడు. అందుకని తాను వాళ్ళుగా మారాలని కోర. తాను కర్తగా వాడు కర్మగా ఉంటేనే ఆనందం కాగా తాను కూడా కర్మగా మారితే ఇంకా ఆనందం ఏముంటుంది? కనుక కొన్నాళ్ల బట్టి వర్షాలు బాగా ముసురు పట్టి కురుస్తున్నాయి. ఆ ఊరి బజార్లన్నీ వాగులుగానే లోతుగా ప్రవహిస్తాయి. కనుక వర్షాకాలం నీళ్లలో ఆడుకోవడానికి ఊరు బయటకు పోవాల్సిన పందె. రకరకాల రంగుల కాగిత పడవలు రకరకాల ఆకారాలతో వేసి వర్షపు నీటి ప్రవాహంలో వదిలేవారు. ఆ పడవల్లో మేము ఎక్కడానికి పూర్తి ప్రయత్నం చేసేవారు. మా ప్రయత్నంలో అవి మునిగిపోయేవి. పడవలు మేము ఎక్కడానికి కాక మా మీద ఎక్కడానికి మాత్రమే పనికొచ్చి ఆ పడవల్లో మేము ఎక్కితే అవి మునిగేవి. కానీ ఆ పడవలు మా మీద ఎక్కితే మేము మునిగేవాళ్ళం కాదు. ఇంద్రధనుస్సు. ఒకనాటి సాయంత్రం కొందరం చెరువు గట్టుకు వెళ్ళి కూర్చొని తూర్పున బాగా మేఘాలు కమ్మే. పడమడ వైపు మేఘాల్లోంచి సూర్యుడు బయటికి వస్తున్నాడు. తూర్పు ఉన్న మేఘాల మీద రంగుల ఇంద్రచాపం కనబడి ఇంద్రధనుస్సు అని దాన్ని చూడటం అదే మొదలు. దాని ప్రతిబింబం చెరువులో కనిపిస్తుంది. ఏది నిజమైన ఇంద్రధనుస్సు, ఏది ప్రతిబింబము తెలియకుండా ఉంది. చెరువులో వేసిన ఇంద్రధనుస్సు ఆకాశం మీద ప్రతిబింబిస్తుంది, లేక ఆకాశం మీద ఇంద్రధనుస్సు చెరువులో ప్రతిబింబించినట్ల, లేక దేనికదే మూలం కానీ ఒకదానికొకటి ప్రతిబింబాలు కాదు. అయితే ఒక ఘటన వలన చెరువులోని ప్రతిబింబం కానీ ఆకాశంలోని కాదని తేలిపు. చెరువులోని రాళ్లు విసిరేవారు. వాటితో చెరువులో అలలు లేచాయి. ఆ కాలంలో ఇంద్రధనుస్సు చెరి విరూపం చెందసాయి. కానీ ఆకాశంలో ఇంద్రధనుస్సు మాత్రం కదలక్ చెదరక్ అదే విధంగా కనుక ఆకాశంలోనే అసలు ఇంద్రధనుస్సు అని, దాని నక్కలు మాత్రమే చెరువులోదని మనకు అర్థమైంది. నేను దానివైపు చూస్తూ ఉండగానే ఆకాశం మీద ఇంద్రధనుస్సు రంగుల రంగుల కాంతి సన్నగి క్రమేణా ఇంద్రధనుస్సు దృశ్య లోకం నుంచి అదృశ్య లోకంలో అంతర్ధానమై క్రమేణా వర్షాలు ఎక్కువై క్రమేణా తగ్గిపోయి దసరా పండగ రోజులు మొదలు మా అందరికీ రకరకాల దసరా సామగ్రి
ఆటలు నేర్పి ఉంచారు. బడిలో అది వరకే కోలాటం వేయడం కూడా నేర్పించారు. నవరాత్రుల్లో విద్యార్థులందరినీ తీసుకొని గ్రామంలో ఇంటింటి ముందు మా కోలాట ప్రదర్శన చేసేవాళ్ళు. హెడ్ మాస్టర్ గారు కోలాటం వేసే సమయాన కోలాటపు కర్రలు తప్పుడు రాయితో నడిచినాయంటే అవతలి వారి కోలాటపు కర్రలు వేళ్లకు తగిలి చాలా బాధలు కలిగించి కోలాటాన్ని ప్రారంభించడం ధిమికి 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 అని దరువుతో ప్రారంభించి మల్లి పందిరదుకో కృష్ణుడు మాధవుడు అల్లడుగో అనే కీర్తనతో రక్తి కట్టే. మా మగపిల్లలు దసరా ఆ విధంగా ఉంటే ఆడపిల్లల దసరా మరో విధం. ఆడపిల్లల తెలంగాణ గ్రామాలు, తెలంగాణ సరిహద్దులైన నందిగామ తాలూకా గ్రామాలు దసరా 10 రోజులు ఆడపిల్లలు పెద్దవాళ్ళు కూడా బతుకమ్మ అని గౌరీ పూజ చేసేవారు. దేవాలయపు ఖాళీ స్థలంలో మట్టితో ఒక అడుగు ఎత్తులో గుండ్రటి వెడల్పైన అరుగు వేస్తారు. దాని మీద సున్నగా అలికి వివిధాలైన ముగ్గులేసి అలంకరించి ఉంచుతారు. నవరాత్రుల ప్రారంభం నుంచి ఒక పెద్ద పళ్ళెలు తంగేడు పూలతో ఎత్తుగా గోపురాకారంలో పేరుస్తారు. ఆ పూల పేర్పులు బతుకమ్మ. బతుకమ్మ అంటే గౌరి. తంగేడు వేరులన్నీ స్త్రీలు బాలికలు ఆలయ ప్రాంగణంలో నిర్మించారు. చక్రాకార వేదిక మీద తంగేడు పూల దళ చేతిలోకి తీసుకొని వాటిని ఆ పూల మీద తను పాటలు పాడు ఆ వేదిక చుట్టూ చీకటి పడేదాకా తిరిగి దీని సాయంత్రం ప్రారంభించి చీకటి పడే లోపు పూర్తి చేస్తారు. ఒక్కొక్క పువ్వేసి చందమామ, 2 పూలేసి చందమామ, ఇది కొంత కోటంత కోట గౌరమ్మ, రాసూరి పల్లె కోట అనేటువంటి పాటలు పాడే. వారి పాటలు వినసొంపుగా ఉంటాయి. వారి చక్కెర భ్రమణం చూడ సొంపుగా ఉంటుంది. మేము మగపిల్లలు ఆడుతున్న ఆడపిల్లల నుంచి బతుకమ్మ బాలుడు బావిలో పడితే మూరెడు అని అరిచేవాడు. ఇంకో పాట పతివ్రత ధర్మ పతిభక్తి దోష పెనిమితే మొగుడాయని గౌరమ్మ పెనిమితే మొగుడాయనే అని బతుకమ్మలాడి మహిళా మండలిలో మేము అరిచే. వాళ్ళు మమ్మల్ని తిట్టడం కొట్టడానికి రావడం, చెవులు మెలేయడం, చివరకు మాకు తినడానికి వాళ్ళు ఇచ్చిన పలహారాలు పెట్టడం జరిగేది. కొనాలపాలెంలో దసరా బ్రహ్మాండంగా జరిగే. చుట్టుపక్కల ఊళ్ళో ప్రపంచంతా దసరాలు సాయంత్రం కోనాయపాలెంలోనే ఉండే. పారువేట వేడుక చూడటానికి పారువేట సాయంత్రం దేవాలయం నుంచి దేవుడి బయలుదేరి చెరువు కట్ట మీద ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వచ్చి దర్బారు చేశారు. ఆ సమయాన గొర్రెను తెచ్చి తోక కొంచెం కోసి దాని జనం వెంటాడుతారు. ఆ గొర్రె తోక తెగిన మంటదు. జనం వెంటబడి భయం ఎవరికి అందకుండా పరిగెత్తు. చివరకు దాన్ని ఎవరు పట్టుకోగలిగి ఆయన ఆ దసరా వీరుడిలో లెక్క. ఆ గొర్రెను కోసి దాని తొడలు పట్టిక దానికి వేస్తారు. పట్టిన వాటికి వేస్తారు. ఆ ఊళ్ళో చాలామంది పెద్దల గుర్రాలుండే. మా కోటలో కూడా బాబు ఒక బూడిద రంగు ఆడ గుర్రం ఉంటుంది. పార్వేట సమయంలో నాకు కొత్త దుస్తులే జరి టోపీ పెట్టి ఆ గుర్రం మీద కూర్చోబెట్టి పార్వేటకు తీసుకువెళ్ళే. దేవుడి దగ్గర తుపాకీ కాల్చినప్పుడల్లా గుర్రం ఎగిరినప్పుడల్లా నేను కింద పడకుండా రికాబులో కాళ్ళు బిగించి గట్టిగానే కూర్చునేవా. ఆ గుర్రం ఎన్నో పిల్లలు కానీ కొంతకాలానికి ముసలిదై చచ్చు. ఆ బూడిద రంగు ఆడగుర్రం, ఆ నల్ల రంగు ఆడకుక్క నా బాల్య స్నేహితుల్లో ముఖ్యం. దసరా వెళ్ళింది మొదలు. ఇక 20 రోజులకు రానున్న దీపావళి ప్రయత్నంలో నిమగ్నమై ఉండేవారు. అప్పటి నుంచే రోకళ్ళు మోగించడం మొదలుపెట్టారు. ఆరంభంలో పెద్ద ధ్వని వినడం కొంత భరింపరానిదిగా భయంగా ఉంది. కానీ క్రమేణా అందులో ఆనందం దొరికి ధ్వని ఎంత భయంకరమైందై ఆనందం అంత గొప్పగా ఉండే. ఆ ఆనందంలో ఇంకొక విశేషం, ఆ పెద్ద ధ్వని విని అక్కడున్న వాళ్ళు కొందరు భయపడే వాళ్ళు ఉండాలి. ఆ భయపడిన వాళ్ళని చూసి మాకు ఇంకా ఎక్కువ ఆనందం కలిగి
మా వీరత్వం మీద మాకు విశ్వాసం కలిగి ఆ ఊళ్ళో నిమ్మకాయంత లాగు నేల టపాకాయలు కట్టే దాన్ని అలా విసిరించారు. ఫిరంగి మోత మోగి రాత్రులు అయితే పెద్ద మంట కూడా కనిపించి ఇవి పేల్చినప్పుడు వచ్చే పొగ వాసన చాలా ఇష్టంగా ఉంది. చేసి ఏమేమి రసాయన పదార్థాలు కలిస్తే ఆ ప్రేరుడు తయారవుతుందో కూడా తెలుసు. రోజు రోకలి మందులోని పటాసు గంధకమని, నేల టపాకాయ మందులో మణిశిల గంధకము అని పేర్లు తెలుసుకో. వాటిని తయారు చెయ్యాలనే దుర్బలమైన సంకల్పం కార్యరూపం ధరించలేకపోయి దీపావళి నాడు రాత్రి పొద్దుపోయేదాకా అనేక విధాలైన మందు సామాను కాచి వచ్చి పడుకుంటే దిగులు మూలంగా నిద్ర పట్టేది. మళ్ళీ సంవత్సరానికి కానీ దీపావళి రాదు. అదే దిగు ప్రతి అమావాస్య దీపావళి అమావాస్య కాకపోయిన సంవత్సరానికి కనీసం 2-3 సార్లు వస్తే బాగుంటుందని. దీపావళి వెళ్ళిన కొన్నాళ్లకు పీర్ల పండుగ మొహరం, దసరా లాగా వీర్ల పండుగ కూడా ఆ ఊళ్ళో బ్రహ్మాండం. ముస్లింల జనసంఖ్య చాలా కొద్దిగా ఉంది ఆ ఊరు. అయినా హిందువుల ప్రోత్సాహాలు పీర్ల పండుగ అంతా బాగా పీర్ల పంజాలోని పీర్లలు ఎక్కువ భాగం గ్రామంలోని హిందువులు చేయించిన 10 రోజుల పాటు ఊళ్ళో రకరకాల వేషాలు వేసుకొని ముస్లిమేతరు తప్పెట దరుబలతో ఆడుతూ రాత్రులు పీర్ల పంజా ముందు తీసిన పెద్ద గుండలు ముద్దులు కాలిన నిప్పులు భగ మండే. యువకులు పీర్లను పంజా నుంచి తీసి పట్టుకొని మండే నిప్పుల గుండల్లోకి దూకి నడిచే. మా లేత హృదయాలు ఆ అద్భుత కార్యం పరమాద్భుతంగా తట్టే. నిజంగా గిరిగుండల్లో నడిచిన వాడు భగవంతుడి అవతారాలే అనేవాడు. పీర్ల పండుగలోని తప్పట్ల మోత అదో ప్రత్యేకత. ఆ సన్నాయి పాలు అదొక ప్రత్యేక రాగు. ఆ సన్నాయి పంచమ స్వరంలో ధ్వనిస్తుంటే ఏదో జాలిగా విషాదంగా కూడిన ఆనందంగా ఏవో యుగాల నాటి ఎన్నో జ్ఞాపకాలు ధ్వనిస్తూ దిగ్భింతాల ఆవల విస్మృత స్మృతులు మేల్కొంటున్నట్టని. 10వ రోజున పేర్లు చచ్చిపోగా చెరువు నీళ్లలో పడి వాటి దుప్పట్లో ఆల్ బిదా అంటూ వాళ్ళు విషాద గీతాన్ని పాడుపోతుంటే నాకు వాళ్లతో కలిసి ఏడవాలనిపించే. ఏడ్చే ఉంటే నాకు విచారము నా జ్ఞాపకం. ఆ విధంగా నా చదువు సరిగా సాగక వేడుక వ్యామోహాలు సందడి సమారోహాలు ఆ ఊరిలో లోను మీద దెబ్బపడిన సన్నాయిలో రాగాలాపన వినిపించిన తప్పెట్లు మంట దగ్గర కాపుతూ తోరువారుతో కొట్టి శృతి చూసుకుంటున్న నా చేతిలోని పుస్తకం కింద పడిపోయి నా ఆరికాళ్లకు దొరద వేసి గుండె దొరగా కొట్టుకొని బడిలోని పంతుళ్ళ మీద అనంతంగా కోపం వచ్చి ఎప్పుడు లేచి ఆ చోట్లకు పోయి వాళ్దామా అనిపించే. అయితే ఇన్ని ఇందడిలో తిరుగుతున్నా కూడా నాకేనాడు బడిలో నచ్చ చెప్పడానికి పాఠం రాకుండా పంతుల కోపానికి నేనేనాడు గురి కాదు. రేపు 4వ అధ్యాయం విద్యాభ్యాసంలో తొలి అనుభవాలు.